ఈ ఇయర్లో చాలా ఫేమస్ అయిన యాప్ నావీ యాప్ బికాస్ ఆఫ్ రెఫరెండ్ అండ్ పాలసీ. ఒక పర్సన్కి రిఫర్ చేస్తే 100 రూపీస్ వస్తాయి, అలా ఎంతమందికి రిఫర్ చేస్తే అంత మనీ వస్తాయి. కానీ మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు, అసలు ఈ యాప్ సేఫా, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాం ఏమైనా అవుతుందా, ఎందుకు ఫ్రీగా 100 రూపీస్ ఇస్తున్నాడు అని. మీ అందరి కోసమే ఈ వీడియో, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మిస్ చేయొద్దు. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా యాప్కి మన పర్సనల్ డీటెయిల్స్ లైక్ బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నామంటే అది లీగలా ఇల్లీగలా చెక్ చేయాలి. ఫస్ట్ ప్లేస్టోర్లో చూస్తాం. ప్లేస్టోర్లో ఉంది అనగానే జెన్యూన్ అని ఫిక్స్ అయిపోకండి, యాప్ ఉంది. సెకండ్, లెజిటిమసీ అండ్ రెప్యుటేషన్, అంటే ఆ యాప్ రెప్యుటేషన్ ఎలా ఉందో చూడాలి. రెప్యుటేషన్ అంటే దాని రివ్యూస్, ఆన్లైన్లో ఫుల్గా రివ్యూస్ చూడాలి. రివ్యూస్ అన్నీ పాజిటివ్గా ఉంటేనే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే వద్దు. నేను చదివినంత వరకు నాకెక్కడా మంచి రివ్యూస్ అయితే కనబడలేదు ప్లేస్టోర్లో కూడా, సో ఇక్కడే ఆపేయాలి. బట్ తెలియక చాలామంది ఇన్స్టాల్ చేసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? అసలు నావీ యాప్ దేనికి సంబంధించింది? ఇది ఒక ఇన్స్టాంట్ క్యాష్ లోన్ యాప్, హెల్త్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇంకా చాలా సర్వీసెస్ ఇస్తుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా పర్మిషన్స్ తీసుకుంటుంది టు యాక్సెస్ అవర్ డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నావీ యాప్ గురించి చూద్దాం. ఈ యాప్ గురించి బ్యాడ్ రివ్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తా చూడండి. ఇదంతా పక్కన పెట్టండి, అసలు వాళ్ళు 100 రూపీస్ ఎందుకు ఆఫర్ చేస్తున్నారు? ఫర్ యాప్ మార్కెటింగ్. ఒక యూట్యూబర్ ద్వారా ప్రమోషన్ చేయించుకుంటే వాళ్ళకి లక్షలు ఇవ్వాలి. అదే ఈ రిఫరెండ్ అండ్ పాలసీ పెడితే మీకు మీరే మార్కెట్ చేస్తారు. ఈ రిఫరెండ్ అండ్ పాలసీ వల్లనే ఈ యాప్ ఇంత ఫేమస్ అయింది. అండ్ వీళ్ళు అందరికీ ఈ మనీ ఇవ్వట్లా, కొంతమందికి మనీ కూడా రావట్లేదు రిఫరెండ్ అండ్ పాలసీ ద్వారా. దీస్ ఆర్ సమ్ ఆఫ్ రివ్యూస్. అంటే వీళ్ళు మ్యాక్సిమం మీరు పెట్టిన 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్లోనే రిటర్న్ ఇస్తున్నారు. ఓకే, ఈ యాప్ వల్ల మనకు నష్టం ఏంటి అంటే చాలా ఉన్నాయి మచ్చా. జనరల్గా మనం బ్యాంక్ డీటెయిల్స్ అండ్ పాన్ డీటెయిల్స్ చాలా సేఫ్గా ఉంచుకోవాలి, బట్ మీరు ఈ యాప్లో పెట్టేశారు, ఇదొక రిస్క్. అండ్ సెకండ్ థింగ్, మీరు 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు యూపీఐ పేమెంట్ చేస్తే ఫ్యూచర్లో దెర్ మే బి ఎ రిస్క్ ఆఫ్ హ్యాకింగ్ యువర్ యూపీఐ అకౌంట్స్. సో మీరేం చేయాలి అంటే, ఫస్ట్ యాప్కి ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ ఆఫ్ చేయండి. సెకండ్ వన్, యూపీఐలో ఇమీడియట్గా యాప్ని బ్లాక్ చేయండి. థర్డ్ వన్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రిమూవ్ చేయండి. అవ్వకపోతే కస్టమర్ కేర్కి కాల్ చేయండి. ఇంకొక విషయం మర్చిపోయా, ఈ యాప్ మెయిన్ మోటో ఏంటంటే ఇన్స్టాంట్ లోన్. ఇన్స్టాంట్ లోన్ అంటే ఇన్స్టాల్ చేసుకున్న చాలామందికి కాల్స్ వస్తున్నాయంట, దే విల్ ఆఫర్ యూ సమ్ లోన్. అవసరం ఉన్న వాళ్ళు ఒక 100 మెంబర్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళలో 10 మెంబర్స్ అయినా అవసరం ఉంటే లోన్ తీసుకుంటారు. వాళ్ళపైన 20% to 30% ఇంట్రెస్ట్ వేసేస్తున్నారంట, హెవీ ఇంట్రెస్ట్స్ ఇవి. వాళ్ళు పే చేయకపోతే వాళ్ళని థ్రెటన్ చేస్తున్నారంట, మీ డేటా మా దగ్గర ఉందని చెప్పి. లేదంటే ఒకవేళ పే చేసినా కొంతమందిని స్కామ్ చేస్తున్నారంట. ఇదంతా నేను ఆన్లైన్లో రివ్యూస్ని బేస్ చేసుకునే మీకు ఈ వీడియోస్ చేశాను. నాకైతే ఈ యాప్ గురించి కంప్లీట్గా ఏం తెలియదు, బట్ ఆన్లైన్లో రివ్యూస్ మీకోసం చదివితే ఇదంతా నాకు గ్యాదర్ అయిన డేటాతో నేను మీకు ఈ వీడియో చేశాను. సో ఇదనే కాదు, ఇంకొకసారి ఏ యాప్ అయినా ఇన్స్టాల్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఆర్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ముందు ఆ యాప్ రివ్యూస్ చెక్ చేయండి. ఆ యాప్ ప్లే స్టోర్లో లేకపోతే కనుక అసలు ఇన్స్టాల్ చేయకండి. మ్యాక్సిమం ఈ స్కామ్స్ నుండి దూరంగా ఉండండి. అండ్ యాప్ రిఫరల్స్ కూడా దూరంగా ఉండండి. ఏదైనా స్కిల్ నేర్చుకునే మచ్చా, ఆటోమేటిక్గా మనీ ఎర్న్ చేయొచ్చు. స్కిల్ కాకుండా ఎలాంటి షార్ట్ కట్ వేసి ఎంచుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే. ఓకే మచ్చా, మీకోసం రివ్యూస్ చదివి రీసెర్చ్ చేసి వీడియో చేసా. బీ కేర్ఫుల్, లోన్ తీసుకోవద్దు. ఇంకొకసారి ఇలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. అండ్ వీడియోకి లైక్ చేసి మీరు నావీ యాప్ని వాడినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలి, హెల్ప్ దెమ్ గెట్ అవుట్ ఆఫ్ ది స్కామ్స్. నోట్, ఇదంతా ఆన్లైన్ రివ్యూస్ బేస్ చేసుకొని చేసిన వీడియో మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక యాప్కి ఎగెయిన్స్ట్ వీడియో కాబట్టి స్ట్రైక్ పడవచ్చు, డిలీట్ అవ్వచ్చు.